పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రవి గారు, మీ పేజ్లో చాలా వీడియోస్ చూశాను. బట్ కొన్ని పోస్టులు అంటే కింద కమెంట్లు కూడా చాలా మంచిగా పెడుతున్నారు. రీసెంట్గా మీరు నారా లోకేష్ని కలిశారు, లోకేష్ గారిని కలిశారు. సో ఆ ఇంటరాక్షన్ గురించి ఏమైనా షేర్ చేస్తారు? యా, సో లోకేష్ గారిని యాక్చువల్గా ఆయన కర్నూలు దగ్గర పాదయాత్ర చేస్తున్నప్పుడు, యోగలం చేస్తున్నప్పుడు కలవడం జరిగింది. సో కలిసి ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా స్పెండ్ చేశాను. 1.5 hour వరకు మాట్లాడాను ఆయనతోని. సో నాకు ఆయన విజన్, బాబు గారి విజన్ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఆయన కరికులం మార్చడము, సో ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA. సో ఆయన చెప్పే కొన్ని పాయింట్స్ కానీ ఆయన విజన్ చాలా బాగా నచ్చుతుంది. సో అందుకని ఐ ట్రూలీ సపోర్ట్. అండ్ నేను ఆయనని కొన్ని రోజుల్లో, కొన్ని ఏళ్లలో CM లాగా కూడా చూడాలనుకుంటున్నాను, లోకేష్ గారిని. యా. సో బేసికల్గా ఏంటంటే కొంతమందితో ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు ఆ డే ఖచ్చితంగా మెమరబుల్ డేగా ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి మీ వీడియోస్ లో చంద్రబాబు గారన్నా, లోకేష్ గారన్నా పార్టీ అనేది పక్కన పెడితే పర్సన్స్ గా ఇష్టం అని చెప్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ ఫైట్ లో కూడా ఆయన దగ్గరికి వెళ్తే 4 states తిరగమని చెప్పారు నన్ను. 4 states నేను ఆయన చెప్పినట్టే కర్ణాటక వెళ్ళాను, గోవాకి వెళ్ళాను, తమిళనాడుకి వెళ్ళాను, రాజస్థాన్కి వెళ్ళాను, తర్వాత ఉత్తరాఖండ్కి వెళ్ళాను. సో ఈ స్టేట్స్లో ఎలా బెట్టింగ్ యాప్స్ని ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నారు, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు చూసి మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి బెస్ట్ పాలసీ తీసుకుని రావాలి. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తే రెజల్యూషన్ కాదండి అని చెప్పారు. సో నాకు ఆ విజన్ చాలా బాగా నచ్చింది. సో అందరిలాగానే బ్యాన్ బెట్టింగ్ యాప్స్, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బ్లాండ్ బెట్టింగ్ యాప్స్ అన్నది. ఇప్పుడు రావట్లేదా, వస్తున్నాయి కదా. సో ఇలా రెగ్యులేట్ చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంటరాక్షన్ ఏమైనా చెప్పారా? మీ వీడియోస్ చూస్తున్నారని ఒక మాట రైట్ చూస్తూ ఉంటారు డెఫినెట్ గా. అండ్ అట్ ద సేమ్ టైం కలవడం కూడా జరిగింది, మళ్ళీ గెలిచాక కలవడం కూడా జరిగింది. సో చూస్తుంటారు రెగ్యులర్. అండ్ ఇంకొకటి రీసెంట్ గా ఇంకొక వీడియో చూసాను, యాంకర్ శ్యామల మాట్లాడిన తర్వాత ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. సో వీళ్ళకి తాడేదో బొంగరం ఏదో తెలియదు, చేసిన రోజులు స్కిన్ షో చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం తలాతోడు లేకుండా ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి వర్స్ గా. సో ఇప్పుడు బీయింగ్ అన్ యాంకర్, యూ క్రిటిసైజ్ ఇన్ ఎ పాజిటివ్ వే, వాళ్ళు కూడా పాజిటివ్ వేలో చేస్తారు. నువ్వు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడు, లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా ఎన్ని మాటలు అన్నారు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అసలు చూసుకోవాలి కదా మనం ఏంటి. ఆవిడకి విషయ జ్ఞానం 0. అండ్ అట్ ది సేమ్ టైం బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన చెత్త అంతా చేశారు. US లో వీసా అన్నది రిజెక్ట్, ఇంకా ఆవిడకి వీసా రాదు. అక్కడికి వచ్చాక ఒక పెద్ద భారీ స్కామ్ కూడా కాదు, స్కాండల్ చేశారు. స్కాండల్ US లో 2017-2019 లో ఒక భారీ స్కాండల్ చేశారు. అక్కడ ఉన్న పరువంతా తీశారు, తెలుగు వాళ్ళకు ఉన్న పరువంతా తీశారు, ఈ షోలకు వచ్చి ఉన్న పరువంతా తీశారు. మళ్ళీ అది సరిపోక ఇప్పుడు పాలిటిక్స్ పరువు కూడా తీయడానికి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. సో మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఇష్టపడుతూ ఉంటుంటారు. అంటే మొత్తానికి యాజ్ ఎ పొలిటీషియన్ గా నాకు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హీరో కన్నా పొలిటీషియన్ ఇష్టమని చాలా. నాకు నాగార్జున యాజ్ అన్ యాక్టర్ ఆర్ హీరో ఇష్టము. నాగార్జున గారు యాజ్ ఎ పొలిటీషియన్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఎనీవన్. బికాస్ మనం లీగల్ గా సంపాదించిన డబ్బులు పాలిటిక్స్ లో పెట్టడం అన్నది, మీరు ఒక ఫిల్మ్ స్టార్ గెటింగ్ ఇన్ టు ద పాలిటిక్స్, బట్ మీరు చూస్తే ప్రతి కార్యకర్తకి పులిహారపట్నం 500 రూపాయలు చీప్ క్వార్టర్ బాటిల్ ఇచ్చే పాలిటిక్స్ లో ఈయన హార్డ్ అండ్ డబ్బులు వచ్చి స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఆయనకు సపోర్ట్ చేయడము, 21 out of 21 సీట్స్ గెలవడము. సో ఇది ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా మెచ్చుకోవాల్సింది. దీన్ని కూడా కార్పొరేటర్కి ఇది ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మన జగన్ అన్న లాంటి వాళ్ళు అంటారు. సో జగన్ అన్న లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసి 10th class కూడా హానెస్ట్ గా రాసి ఉంటారు. ఎందుకంటే ఆ మాత్రం అన్నా చదువుకుంటే డెఫినెట్ గా ఒక టాక్సబుల్ డబ్బుల్లో నుంచి వచ్చి ప్రజాసేవ చేయడం ఎంత కష్టమో తెలిసి ఉంటుంది. ఆయనకు అన్ని ప్లేట్లలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఆ మైలేజ్ వచ్చింది, కానీ లేకపోతే ఆయన నాకు తెలిసి వార్డు మెంబర్ లాగా కూడా గెలిచేవాళ్ళు కాదు.
ఓకే. సో ఫైనల్లీ యాజ్ ఎ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తున్నారు? ఆయన పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే నేర్చుకుంటున్నారు. బ్రహ్మాండం. ఆయన రాగానే మొత్తం మారిపోయింది. బంజరు భూములు కూడా సాగు భూములు అయిపోయాయి. ఇట్లాంటి ఓవర్వెల్మింగ్ స్టేట్మెంట్లు, లేకపోతే అబ్బా పేదల పెన్నిది, ఇట్లాంటివి ఏం చెప్పను. ఆయన నేర్చుకుంటున్నారు, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. లోకేష్ గారు కూడా అంతే, నాకు అంతా వచ్చు, నేను రాగానే మొత్తం చేంజ్ అయిపోతుంది, ఇట్లా మాట్లాడరు. బాబు గారు కూడా అంతే, వాళ్ళు ఏమి ఇట్లా ఓవర్ చెప్పరు, ప్రాసెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో అలానే ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్. ప్రతిరోజు ప్రతి సమస్య కొత్త సమస్య, ఆ సమస్యను ఎలా అధిగమించాలి అన్నది నేర్చుకోవాలి. అలా ఒక మంచి పొలిటీషియన్ లాగా, కరప్షన్ లెస్ పొలిటీషియన్ లాగా పవన్ కళ్యాణ్ గారు ఉండిపోతారు అన్నది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే సార్, ఎవరైతే కూటమిని సపోర్ట్ చేస్తున్నారో ఏపీలో ఎస్పెషల్ ఏంటంటే గెలిచిన తర్వాత ఇచ్చే హామీలు నెరవేర్చే క్రమంలో ఫస్ట్ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పెన్షన్స్ ఏంటంటే అంత ముందు పెన్షన్స్ ఇచ్చారు, కొంత అమౌంటే ఉండేది, అంటే 2000 అంతే ఉండేది. ఇప్పుడు 4000 ఇస్తున్నారు. ఏపీలో చాలా మట్టుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అబౌవ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ ఏజ్ ఉందో అప్పటి నుంచి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. పెన్షన్ విషయంలో మాత్రం అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పెన్షనే కాదు, ఇప్పుడు రోడ్స్ ఆల్మోస్ట్ ఒక 4000 కిలోమీటర్స్ 6000 కిలోమీటర్స్ రోడ్స్ అన్ని చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు మొన్న సంక్రాంతికి వెళ్ళాను కదా, ముందంతా అసలు చెత్తగా ఉండేది. బొబ్బిల్ సైడ్, విజయనగరం వైపు ఇప్పుడు చాలా బాగా అయ్యాయి. అటువైపు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, భీమవరం ఇటు సైడ్ రోడ్లు చాలా బాగా అయ్యాయి. ఇంకా బాగా అవుతాయి అని అనుకుంటున్నాను. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటి, పోసాని కృష్ణమురళి గారు చూసినప్పుడు ఏమైనా అనిపిస్తుందా, ఏమైనా చెప్తున్నారు? అంత వర్స్ గా మాట్లాడినప్పుడు అరెస్ట్ చేయకపోతే దండేసి దండం పెడతారా అండి? ఆయన ఇంట్లో చిన్న పిల్లల్ని, నీ పిల్లలకి నేనున్నాను, గుర్తుంచుకో, నేను బతికే ఉంటాను, నీ పిల్లల్ని అది చేస్తాను, అంత ఒక ఫిలిం ఫీల్డ్ లో ఉండి నీ ఫిలిం ఫ్యాటర్నిటీ నుంచి వచ్చిన ఒక యాక్టర్ని చిల్లర డబ్బుల గురించి అంత నీచంగా మాట్లాడాలా? అందుకే పోసారి గారిని లోపలేసి తన్నుడు కాదు, బొక్కలంతా తిరగొట్టాలి పోసానిది అన్నది. లాఫుల్ అంటే లీగల్ గా ఏ యాక్షన్ తీసుకోవచ్చో అవన్నీ చేయాలి అని కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా సంవత్సరాల నుంచి మీరు ఒక పోరాటం అయితే చేస్తున్నారు. సో అంటే యువ సామ్రాట్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానే కాకుండా ఒక మంచి కాజ్ కోసం ఎంతో మందిని ఈ జూదం కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ అటు వెళ్ళకోకుండా చాలా కరెక్ట్ వేలో వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఏదైతే అనుకున్నానో, సో ఐఎమ్ నోవేర్ క్లోజ్ టు నా లక్ష్యానికి దగ్గరలో కూడా లేను. సో అది కంటిన్యూస్ ప్రాసెస్, అది చేస్తూనే ఉంటుండే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.